చిత్తూరు జిల్లాలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. పొంగనూరు నియోజకవర్గం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానంటున్న చల్లాతో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి బోయకొండ గంగమ్మ ఆలయంలో కూడా దసరా మహోత్సవాలు అనేది చాలా వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. శవర్నాత్రి ఉత్సవాల్లో భాగంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లాబాబు అదేవిధంగా కుటుంబ సమేతంగా ఆయన సొంత ఖర్చులతో ప్రజల కోరిక మేరకు ఆయన పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించినటువంటి పరిస్థితి. మరి ఈ కోరిక ఆయన ఎందుకు తీర్చుకున్నారు, ముఖ్యంగా కోరిన కోరికలు తీర్చేటువంటి ఆ అమ్మవారికి ఈవేళ పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి చెల్లాబాబు కావచ్చు, అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరికొంతమంది టీడీపీ నేతలు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆయన కుటుంబ సమేతంగా ఈ కోరిక తీర్చుకోవడం జరిగింది. ఎందుకు తీర్చుకున్నారు ఏంటి అనేటువంటి అంశాలు కూడా ఆయన మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి ఈరోజు బోయకొండ గంగమ్మకు మీరు సొంత ఖర్చులతో ఈవేళ పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి పరిస్థితి, ఏం కోరుకున్నారు? బోయకొండమ్మ పాదాల చెంతకు ఈరోజు ఇక్కడ ప్రజల కోరిక మేరకు ఈ నియోజకవర్గము నేను బోయకొండమ్మ పరిశీలకునిగా నియోజకవర్గం తిరిగేటప్పుడు ఇక్కడ ప్రజల కోరిక మేరకు ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఇక్కడ పాల్గొనేందుకు భాగ్యం కల్పించిన బోయకొండమ్మకు పాదాలకు నా వందనాలు. అదేవిధంగా ఇక్కడ ప్రజలు నన్ను ఇక్కడికి పిలిపించి ఇక్కడ నా సొంత ఖర్చులతో ఇక్కడ బోయకొండమ్మకు వస్త్రాలు సమర్పించి ఆమె దర్శనం భాగ్యం కల్పించి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆరోగ్యం కల్పించాలా, ఇక్కడ అందరూ ప్రజలందరూ సుఖశాంతాలతో ఉండాలా, మంచి వర్షాలు పడాలా. ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడిన ప్రజలందరూ కూడా మనశ్శాంతిగా అందరూ కూడా బోయకొండమ్మను ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనలా, అందరికీ మంచి జరగాలని చెప్పి కోరిక మేరకు ప్రజల కోరిక మేరకు ఈరోజు ఏ ఆర్భాటం లేకుండా సామాన్య భక్తునిగా ఈరోజు ఈ దర్శనం చేసుకున్న భాగ్యం కల్పించినందుకు ఇక్కడున్న ప్రజలకు అందరికీ బోయకొండమ్మకు తరపున నేనందరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 4 మాసాలు అవుతుంది. అంటే రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో అంటే ఏ విధంగా ఉండాలని మీరు అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి ఆ అమ్మవారిని ఈవేళ కుటుంబ సమేతంగా వచ్చి ఎట్లా కోరుకున్నారు, ఇంకా ఏమేమి కోరుకున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ప్రజలందరికీ కూడా మంచి జరగల్లా, రాబోయే కాలంలో భగవంతుడు చంద్రబాబు నాయుడు గారి అవుతనేమి, మోడీ గారి అవుతనేమి, పవన్ కళ్యాణ్ గారి మంచి ప్రజలకు చేసే భాగ్యం కల్పించాలా, మంచి ఆశీర్వాదం ఉండాలా, 100 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఇక్కడున్న పొంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనశ్శాంతిగా అభివృద్ధి చెందాలా, అన్ని విధాలుగా ఆరోగ్యాలు కల్పించాలా. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అన్ని విధాల ఈ బోయకొండమ్మ గంగమ్మ ఆశీర్వాదాలు ఉండాలా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. చెప్పండి, అంటే ఈరోజు ఏం కోరుకున్నారు మీరు అన్నతో పాటు వచ్చి? ఈరోజు గంగమ్మ నవరాత్రిలో 2వ రోజైనటువంటి బ్రహ్మోత్సవాల్లో దిపులింద సుందరదేవి అలంకారంతో బోయకొండ గంగమ్మ అలంకారంతో ఇక్కడ అందరికీ దర్శనం ఇచ్చారు. ఇక్కడ ఏం కోరుకున్నామంటే ముఖ్యంగా మెయిన్ వర్షాలు తక్కువ ఉన్నాయి. ఈ వర్షం ఈ తడ వర్షాలు పడి ఇక్కడ ఉండే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నేను కోరుకున్నాను. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లాబాబు ఆధ్వర్యంలో ఈవేళ సొంత ఖర్చులతో ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీ ఆంధ్రజ్యోతి, బోయకొండ.